హరిణి 4వ భాగం. హరిణి భర్తతో కాపురానికి వెళ్తుంది. అక్కడ అందరికీ అంతో ఇంతో ఉద్యోగాలు, ఏదో పనులు ఉంటాయి. వాళ్ళ ఆస్తంతా పోగొట్టుకుంటారు. హరిణి భర్తకే ఏ ఉద్యోగము లేక, ఎలాంటి సంపాదన లేకుండా అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. దాంతో హరిణి తండ్రిని డబ్బులు అడగమని చెప్తాడు. అందుకు ఒప్పుకోదు హరిణి. దాంతో ఆమెను నిరసిస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. సాయంకాలం అవుతుందంటే రోజు ఏదో దిగులుగా అయ్యేది నాకు. ఆ ఊరికి ఎలక్ట్రిసిటీ లేదు. పగలల్లా ఎలాగో ఈట్ చేసేదాన్ని కానీ సాయం సమయమైన దగ్గర నుంచి ఎన్ని హరికేన్ లాంతర్లు వెలిగించి పెట్టినా చిట్ట చీకటిలాగే ఉండేది నా కళ్ళకి. ఆ చీకట్లో అతని రూపాన్ని చూసి చూసి విసిగెత్తిపోయిన నా ప్రాణానికి భగవంతుడు దయామయుడైతే నన్నెందుకు అందురాలుగా పుట్టించి ఉండడు అనిపిస్తూ ఉండేది. ఒకరోజు సాయంకాలం గడ్డిమేటికి చేరబడి ఒంటరిగా దిగులుగా దూరానికి చూస్తున్నాను. ఒక పక్క పండుటాకులు రాలిపోతూ ఎండుటాకులతో కలిసి గలగలా ధ్వని చేస్తుంటే, మరొక పక్క పరిసరాల్ని పట్టించుకోకుండా చీకు చింత లేకుండా హాయిగా ఎగిరిపోతున్నాయి జంట పక్షులు. ఆకుల్లా రాలిపోనూ లేక, పక్షుల్లా ఎగిరిపోనూ లేక, నిమిషం విశ్రాంతి లేని ఈ ఉద్యోగాన్ని చెయ్యక తప్పదు కదా అన్నట్లు దిగులుగా చూస్తూ మందకుడిగా అస్త్రాదిని చేరుకుంటున్నాడు అరుణభాస్కరుడు. అంతకంటే మందకొడిగా నేను నడక ప్రారంభించాను పొలం గట్ల వెంట. కడివెడు బిడ్డల్ని కని ఏమీ ఎరగని నంగనాచిలా వేలగా చూస్తున్న వేరుశనగ చేల గడుసు గుండెల్ని చూసుకుంటూ సాగిపోతున్న నా కాళ్ళు టక్కున ఒకచోట ఆగిపోయాయి. ఒక ముసలమ్మ గట్లనున్న గడ్డి తవ్వుకొని బుట్టలో వేసుకుంటూ నన్ను చూసి అదోలా నవ్వి, అమ్మాయి గారు, పల్లేరు మల్లు దిగబడ్డదా కాల్లో అంది. నేను లేదు లేదు అంటున్నా వదలకుండా నా కాలు పరీక్షించి, ఇదిగో అంటూ చిన్న పల్లేరుకాయ తీసింది. దాని మొగుడు వీళ్ల పొలాలు సాగు చేస్తాడట. అది నాకు చేస్తున్న గారాబం చూస్తుంటే నవ్వొచ్చింది. నిష్కల్మషంగా అమాయకంగా ఉన్న దాని ముఖం చూస్తుంటే మరో గడియ అక్కడే ఉండాలనిపించింది నాకు. ఒత్తుగా పెరిగిన గడ్డి మధ్యన కూర్చున్నాను. అదెందుకో ఇంకా ఆపేక్షగా జాలిగా చూస్తుంది నాకేసి. చూసి చూసి అంది, ఏంటో బంగారు బొమ్మనాటి పిల్లవి, ఏ అయ్యకి మనసు లేకపోయిందో నిన్నీ గుండంలో తోసేసినాడు. మారాణిలా బతకనీయకుండా వీలైనంతగా మర్చిపోవాలి నాన్నని అని నేను ప్రయత్నిస్తున్న సందర్భంలో అనవసరంగా మళ్ళా ప్రసక్తి తీసుకొస్తుందది. నీకు సైత్తల్లి ఉందేమిటమ్మా? చేతిలోని బొరిగే పక్కన పడేసి మరింత తీరుబాటుగా కూర్చుంటూ అడిగిందది. చచ్చ, ఎవరు చెప్పారు? లేదే అన్నాను చురుగ్గా చూసి. ఓలమ్మా, ఇన్నాళ్ళు సైత్తల్లి చేయించింది అనుకుంటున్నాం. అయ్యో తల్లి, కొరకంచు లాంటి మొగుడికిచ్చి నిన్ను పెళ్లి చేశారు అంది అది మరింత వింతగా బుగ్గలు నొక్కుంటూ. మూలనున్న పల్లెటూరు ముసలమ్మ దృష్టిలో కూడా నేను జాలిబొమ్మనే. నాకు ఉక్రోషం వచ్చింది. ఏయ్, ఏమిటా మాటలు? తీక్షణంగా అడగాలనుకున్నాను కానీ కంగారుగా తడబడుతూ ఎలాగో అనేశాను. అది ఇంకా ఊరుకోలేదు. అందుకు కాదమ్మా నే చెప్పింది, గుణవైన తిన్న గున్నోడికి ఇచ్చినారు కారు. మొన్న పెందిల్ కాడ ఏమైందో తెలీదా మీకు అంది రహస్యంగా అడుగుతూ మరింత దగ్గరగా వచ్చి. అన్నాను వెలవెలబోతూ. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. అది చెప్తోంది, మా బొట్టి నేదు రావులమ్మ మంచి బింకంగా ఉంటాదులేండి మనిషి. మా కాపోళ్లలో పుట్టిన ఎంత దొడ్డ గుణమనుకున్నారు దాంది. అదేమో సల్దిగంజొట్టుకుని దాని మావకాడికి వెళ్తుంటే, అవ్వ ఎట్టా చెప్పనమ్మా, నీ పెనిమిట్నేడు ఆ నల్లమారోడు మారీచునా గొట్టుకొట్టు పట్టుకున్నాడట. దాన్ని చెరువుగట్టు కాడ నిప్పు నాటి మనసది గూబ గుయ్యమనిపించి మోచేతో ఒక్క పోటు పొడిచిందట. చెరువుగట్టు మించి దబదబా దొల్లుకెళ్ళి పడ్డాడంట. ఇంటికొచ్చి అది సంగతి చెప్తా ఉంటే నిన్ను తలుచుకుని మా కళ్ళ నీళ్లు తిరిగినాయంటే నమ్ముబొట్టి. నాకు బదులు అదే ఏడుస్తోంది. సిగ్గు లజ్జలన్నీ ఎప్పుడో పోయాయి అనుకున్న నాకు ముఖం ఎత్తి దానికేసి చూడలేకపోతుంటే మరలా అనిపించింది, నిజంగా పోలేదేమిటి చెప్పమా అని. అదే క్షణాన జ్ఞాపకం వచ్చింది. 2 రోజుల క్రిందట తెల్లారి లేస్తూనే తెల్లటి బట్టలేసుకుని బయలుదేరిన అతను బురద పట్టించుకొని తిరిగి రావటం, చెరువుగట్టెంట నడుస్తుంటే కాలు జారి గట్టు ఒరుసుకుందని చెప్పాడతను. మర్నాడంతా ఒళ్ళు నొప్పిగా ఉందని లేవనే లేదు. ఇదా దాని వెనుక జరిగిన కథ అని నేను దిమ్మెత్తిపోతుంటే మళ్ళా అదే అంది. మీకు నా శుచి శుభ్రాలు లేని పట్టూరోళ్ళు నొట్టుకునే ఇంతెంత గొడవ చేస్తున్నాడు. ఇంకా పట్నంలో సదుగులు కూడాను. అక్కడెన్ని విచిత్రాలు జరుగుతుంటాయో నేను దానికేసి బొత్తిగా చూడటం లేదు. చెవులు మటుకు వినే శక్తిని కోల్పోలేక నిస్సహాయంగా వింటున్నాయి. మెదడు అతను మొదటి రాత్రి అన్న మాటల గురించి ఆలోచిస్తోంది.
నువ్వే నన్నడుగు, ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్, అయితే ఏం అంటాను నేను. ఎదురుగా కనిపిస్తున్న నూతిలోకి గెంతెయ్యాలనిపించింది. ఇక్కడ నా కళ్ళతోని చూసిన నూకాలమ్మ గుండం కాడ ఏ తోళ్ల సరివితో సరసాలాడ్డం, అది భలే పోకిరి పిల్లలేండి. నేను వినలేకపోయాను. కోపం, అసహ్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఎంత ఉధృతంగా నాలో చెలరేగుతున్నాయో అంతకు రెట్టింపు వేగంతో వాటిని అణిచి పరుగులు తీస్తున్న చేతకానితనం నన్ను మతిభ్రష్టగా చేస్తోంది. నోటికొచ్చినట్టల్లా వాగకు అంటూ విసురుగా ఎత్తిన చేత్తో నా చెంప మీద కొట్టుకోవడమో దాని చెంప మీద కొట్టడమో తెలియక పిచ్చిదాన్లా పరుగు తీశాను ఇంటికేసి. ఆ రాత్రి సలసలా కాగిపోతున్న జ్వరంతో జీవచ్ఛవంలా పడుకున్నాను. నా ఒంటి మీద చెయ్యి వేసి, అప్పుడే నిద్ర నీకు, లే అంటూ బలంగా లాగుతున్నాడతను. లాంతరు గుడ్డి వెలుగుతో గడ్డకట్టుకున్న అసహ్యంతో రావులమ్మ శౌర్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ పులిపిల్లలా నేచిన నేను, నా మొద్దు మనసు, నువ్వు రాములమ్మవి కావు, పిరికి హరిణివి అంటూ పీక నొక్కేస్తుంటే ఏం చెయ్యాలో తెలియక, మీకు దండం పెడతాను, నన్ను కాసేపు విశ్రాంతిగా నిద్రైనా పోనివ్వండి అంటూ భోరున ఏడ్చేశాను. ఎన్నాళ్ళై కనుల వెనక మరిగిపోతున్న బాష్పధారలో అవి. నిద్రమొద్దు అని మంచం మీదకొక్క తోపు తోసేసి విసవిస బయటికి వెళ్ళిపోయాడతను. తెల్లవార్లు కురిసిన కన్నీటి వరదతో గుంటలు, బావులు, చెరువులు నిండిపోయి ఉంటాయి. చెరువు కలం కొట్టేసింది నాన్న. ఈ ఏడాది వరి పంట నాశనమైపోయినట్లే అంతా ధ్వంసమైపోయింది. మా మరిది కంఠం వాకిట్లో గట్టిగా వినిపిస్తోంది. మెల్లగా కన్నులు తెరిచి కిటికీలోంచి బయటికి చూశాను. హోరున కురుస్తోంది బయట వర్షం, అకాల వర్షం. ఇంట్లో హాహాకారాలు చెలరేగుతున్నాయి. మామగారు ఏదో అంటున్నారు, కానీ స్పష్టంగా వినిపించటం లేదు. మా అత్తగారు మటుకు నుదురు బాదుకుంటూ గట్టిగా శోకిస్తున్నారు. ఏ ముహూర్తాన్ని పెళ్లి చేశామో ఒక్క శుభం జరగలేదు ఇంట్లో. అన్నీ నష్టాలే, అన్నీ కష్టాలే. పెళ్లిలోనే మంచమెక్కిందా ముసలి ప్రాణం. సంవత్సరం తిరగకుండా టారుమంది. ఆస్త శుద్ధ క్షవరమైపోయింది. ఇంకా మెడలోంచి చేసినందుకు వాడేమైనా సుఖపడుతున్నాడా అంటే అది లేదు. ఏం శని దాపురించిందో. అంతవరకు ఫస్ట్గా చదువుకున్నవాడు 3 ఏళ్లాయ ఫెయిల్ అయ్యి ఏడుస్తున్నాడు. ఉద్యోగం సద్యోగం లేదు. ఒక్కొక్క ఆడది ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఏం చేస్తాం? ఈ ఏడు తిండిగంజలకు కూడా దూరమయ్యాం. మళ్ళీ ఏటికి చిప్ప పట్టుకొని పోవాల్సి వస్తుందేమో. దేవుడా, మాకేమిటి దారి? నాకు శరీరంలో రక్త ప్రసారం ఆగిపోతున్నట్లు అనిపించింది. వాళ్లకు కలిగిన కష్ట నష్టాలకు నా మీద ఏడుస్తున్నారు వాళ్ళు. నాకు జరిగిన సర్వనాశనానికి ఎవరి మీద పడి ఏడవాలి? ఎన్ని యుగాలు శోకించినా తీరే బాధ నాది. రాత్రంతా ముక్కలైపోయిన మనసుతో, విపరీతమైన జ్వరంతో కాలిపోయిన నాకు లేచి నిలబడటానికి కూడా శక్తి లేకపోయింది. 2 జాముల వేళ ఏమీ తినాలని లేదని నిస్సత్తువుగా నడుస్తున్న నన్ను బలవంతాన అన్నం ముందు కూర్చోబెట్టారు. లేనినాడు ఎలాగా ఉండదులే, ఈవేళ ఉన్ననాడైనా తినటానికేం, అన్నంలో నంజుకోవడానికి అన్నట్లుగా ఉండి ఉండి ఒక్కొక్క మాట అంటున్నారు అత్తగారు. తోటి కోడలు నా వైపు మళ్ళా జాలిగా చూస్తోంది. తినాలని లేకున్నా తినక తప్పదు. బలవంతాన్ని ఎలాగో 2 ముద్దలు మింగిన నాకు 3వ ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే భళ్ళున వాంతైపోయింది. పొలమారి గంట వరకు సర్దుకోలేకపోయాను. తోటి కోడలు నన్ను లోపలికి తీసుకొచ్చి పడుకోమంది. మరలా మగతగా కళ్ళు మూసుకున్నాను నేను. కాసేపు పోయాక గ్లాసెడు పాలు తీసుకుని అత్తగారు వచ్చారు. వద్దంటే ఏం కొంప మునుగుతుందోనని మారు మాట్లాడకుండా తాగేశాను. కానీ లోపల అనిపిస్తోంది, ఎందుకిలా కాసేపట్లో మారారని. నాకు చిన్న కునుకు పట్టి తెలివొచ్చింది. చావిట్లో ఆవిడ కంఠం వినిపిస్తోంది. ఏమిటోనరా గణపతి, పిల్లలు తండ్రివవుతున్నావు కానీ పైసా సంపాదన లేదు. ఎన్నాళ్ళిలా జరుగుతుంది? తర్వాత నాకింకేమీ వినిపించలేదు. చెవుల్లో సముద్రపు హోరు ప్రారంభమైంది. ఆకాశం ఎత్తు పర్వతం మీద నుంచి సుడిగుండంలో పడిపోతున్నాను నేను. ఎర్రగా కాలిన ఇనప చూవలతో నా కళ్ళు పెకిలించేస్తున్నారెవ్వరో. నల్లని ఒక కబంధ హస్తం బలంగా నా నోరు మూసేస్తోంది. 2 చేతులతో గట్టిగా తలబాదుకుని ఏడ్చాను. అయ్యో, తల్లిని కూడా అవుతున్నానా అని. ఆ ఊరి గాలి నీరు పడక 3 రోజులకి మంచమెక్కుతుండే నా ఆరోగ్యానికి అవస్థ ఒకటి దాపురించింది. నాకేదో రోగం ప్రవేశించినట్లయింది. అతని గుణగణాల గురించి నాకప్పటికి కూడా తెలిసి ఉండకపోతే, తల్లినవుతున్నానని తెలిసినప్పుడు అందరూ ఆడవాళ్లలా ఏదో పదవి లభించినట్లు పొంగేదానినో, లేక ఇంతవరకు జరిగిన వాటన్నింటికీ విధికృతంగా భావించి ఎలా నిర్లిప్తంగా అనుభవించానో దీనిని అలాగే నిర్లిప్తంగా తీసుకుని ఊరుకుందునో తెలియదు. కానీ అప్పుడు మాత్రం నాకేదో తీరని అన్యాయం జరిగినట్లుగా వేగిపోయాను. ఆ బాధ నన్ను నిలవనివ్వదు, తోచనివ్వదు. ఇంటి మీద నాకు మనసు పోయిందనో, నాన్న అన్నయ్యల కోసం బెంగ పెట్టుకుని మంచమెక్కుతున్నాననో వాళ్ళు అనుకునేవారే తప్ప నాది సామాన్యమైన అనారోగ్యం కాదని, మందు మాకులకు కూడా లొంగని మనోరోగమని తెలియదు వాళ్లకు. నాన్నను నిజంగా నాకు చూడాలని లేదని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మలేదు.
ఈవిడ గారిని వెంట పెట్టుకుని మందులు మాకుల కోసం పట్నం పోయి తిప్పలు పడలేను నేను. ఈ కబురుతో పాటు ఒంట్లో బాగులేదన్న సంగతి కూడా రాసేయండి వాళ్ళ నాన్నకి, వచ్చి చూసుకుంటాడు అని చెప్పాడతను. మొత్తానికి నాన్నకి ఓ ఉత్తరం రాసి పడేశారు. వస్తున్నానని వెంటనే జాబ్ వచ్చింది నాన్న దగ్గర నుంచి. నాన్న నాకెప్పుడు ఉత్తరం రాసినా తప్పక 4 పేజీల గ్రంథం ఉండేది. ఆయనదెప్పుడూ ఒకటే వరుస. నా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో, భర్త అడుగుజాడల్లో ఎలా నడుచుకోవాలో, అత్తవారి ఆంతర్యాలు కనిపెట్టి ఎలా మసులుకోవాలో, మహా సతీమ తల్లి అనిపించుకుని తనకెంత కీర్తి తీసుకురావాలో ఇవి పాఠాలు. నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటేనే చిరాకేసేది నాకు. ఇప్పుడు వస్తున్నారట కూడా. నాన్నొచ్చారు. నేను గుర్తుపట్టలేనంతగా మారిపోయానట. నరముల బలహీనత, అనారోగ్యం తప్ప మరేమీ కాదని టానిక్కులు అవి పంపిస్తానన్నారు. నా ఆరోగ్యానికేం నాకేం బాధగా లేదు, నిక్షేపంలో ఉన్నాను. అనవసరంగా శ్రమ తీసుకోకండి అని చెప్పాను. ఆయన నాకేసి వింతగా చూసి, హరిణి, నీ మాటల తీరే మారిపోయిందమ్మా అన్నారు. జీవితాలే తారుమారైపోతుంటే మాటల తీరు మారటం ఓ వింత అన్నాను. నేను సూటిగా చూస్తుంటే ఆయన నాకేసి చూడకుండా తల దించేసుకున్నారెందుకో. నేను మరీ బొత్తిగా ఏమీ అడక్కపోతే బాగుండదని అన్నయ్య వదినల యోగక్షేమం అడిగాను. ఆవిడగారు హద్దులు మీరి మగరాయుడులా సంచరిస్తుంటే ఈయనగారు గాజులు తొడిగించుకొని కూర్చుంటున్నాడు అన్నారు కసిగా. ఆ మాట విని నవ్వొచ్చింది నాకు. వదిన రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. నువ్వు వెళ్ళిపోయాక నాకు ఇంట్లో అసలేమీ తోచేది కాదు. ఎవరితోనో పుక్కిటి పురాణాలు చెప్పుకుంటూ బాతాకాని కొట్టే అలవాటు లేదు నాకు. ఎలా కాలం గడుస్తుందో అని ఆలోచిస్తుంటే ఇక్కడే లేడీస్ కాలేజీలో ఒక పోస్ట్ ఖాళీ ఉందని తెలియడం, యథాలాపంగా నేను అప్లై చేయడం, లక్కీగా నాకు జాబ్ రావటం జరిగింది. నేను ఉద్యోగంలో చేరుతున్నానంటే ఏదో కొంపకి అప్రతిష్ట తెచ్చి పెడుతున్నాను అన్నట్లు చూశారు మీ నాన్నగారు. ఊసుపోక నేనేదో సరదాగా చేరుతుంటే ఎందుకింత హంగామా చేస్తున్నారని నేను అడిగాను. దాచుకోలేక చెప్పేశారు. సంపాదన మరిగిన ఆడది మగాడి అదుపాజ్ఞలలో ఉండదట. పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు దండనలో ఉండవలసిందేనట స్త్రీ. అలా ఉండని పక్షంలో తన వంశగౌరవం మట్టిలో కలియటమే కాక తాను మట్టిలోనే కలిసిపోతుందట. ఇలాంటి సంకుచిత హృదయాల దండనలో నేను చచ్చినా ఉండలేను. ఏ ఆడది అలా ఉండకూడదని కూడా అంటాను. ఇటువంటి మాటలన్నీ విన్నాక నిజంగా నాకు పట్టుదల పెరిగింది. దానికి నేను లొంగలేదని మరొకలా బెదిరించడం ప్రారంభించారు మామగారు మొగుడు. సంపాదిస్తూ కూడా లోపత్వం కొద్దీ కోడలి చేత ఉద్యోగం చేయిస్తున్నారంటుంది లోకం అన్నారు. మీరేం భయపడకండి, నా దగ్గర ఎవరైనా ఆ ముక్క అన్ననాడు మీ దాతృత్వ గుణం గురించి నేను చెప్తాలేండి అని కాలేజీలో చేరాను. హద్దులు మీరి మగరాయుడులా సంచరిస్తున్నానని ఎన్నోసార్లు గొనుక్కున్నారు. హరిణి, ఆడదానికి కాలు కదపటానికి కూడా చోటివ్వకుండా నిలుచున్న చోటే గిరిగీసిన శుద్ధ గీతను దాటితే హద్దు మీరడం మీ నాన్నగారి లాంటి వాళ్ళ దృష్టిలో. కాలానుగుణంగా పరివర్తన చెందుతూ ఉండే నవ్య జీవన పద్ధతికి హద్దులు ఈ శుద్ధగీతలు కావు. దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా సాంఘిక వ్యక్తిగత సమస్యల్ని దృష్టిలో ఉంచుకుంటూ నైతిక విలువల్ని కాపాడుకుంటూ నక్షత్ర మండలాన్ని కూడా అందుకోవచ్చు అంటాను నేను. నేను ఉద్యోగంలో చేరినందుకు ఎవరి మనసుల్లో ఎలాంటి భావాలున్నా నేను మటుకు చాలా సరదాగా గడపగలుగుతున్నాను. అది వదిన ఉత్తరం. వదిన వంటి ధైర్యజీవులు ఆడవారిలో చాలా కొద్దిగా ఉంటారనిపించింది. వెళ్ళిపోతానన్న నాన్నను మరి 2 రోజులు ఉండమని నేను బలవంతం చెయ్యలేదు. ఆ సమయంలోనే అతనికి విశాఖపట్నంలో ఏదో ఫర్మ్లో ఉద్యోగం వచ్చింది. నీ పెళ్ళాన్ని నీతో తీసుకుపోదు బాబు అన్నారు అత్తామామ. అబ్బెబ్బే, ఉద్యోగం, ఇల్లు, వాకిలి 4 పరిస్థితులు చూసుకోకుండా తీసుకువెళ్తే మరింత ఇబ్బంది కూడాను. అదీ కాక మరి 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఎలాగా వాళ్ళింటికి పంపించాలి కదా, ఇప్పుడే పంపించేస్తే సరి అన్నాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా అతనితో వెళ్ళాలన్న ఉబలాటం ఏమాత్రమూ లేదు. పుట్టింటికి వెళ్ళిపోయి ఏదో బావుకోవాలని అసలు లేదు. ఎక్కడో ఓ చోట రోజులు ఈడ్చేద్దామనుకున్నా. అత్తవారు పుట్టింటికే ప్రయాణం కట్టించారు. ఒళ్ళు వెచ్చగా ఉంటే చూసే దిక్కైనా లేని ఊళ్ళో ఎందుకంటూ. అతను వెళ్ళిపోయాడు. ముందుగా నన్ను ఉత్తరాలు రాయమని చెప్పలేదు, రాస్తుంటానని అనలేదు. నేనంతకంటే ఏమీ అనలేదు. 5వ నెలనే తీసుకెళ్లమని ఇంటికి ఉత్తరం రాశారు. వదిన వచ్చింది. అన్నాళ్ళు అత్తవారితో ఆస్తి తగులు పడుతూ పట్నంలో ఉండి కోర్టు వ్యవహారాలు నడుపుకుంటున్న విధవాడ పడుచు ఆస్తి తెచ్చేసుకొని వచ్చేసింది. ఉద్యోగం చేస్తున్న వదినను వెలివేసినట్లుగా చూశారు వాళ్ళంతా. నేనున్న పరిస్థితికి మీరు రాబోయేసరికి 1000 జన్మలెత్తవలసి ఉంటుందన్నట్లు అంతకంటే నిర్లక్ష్యంగా తిరిగింది వదిన. ఉన్న ఒక్కరోజు నేనెవ్వరిని పట్టించుకోలేదు. మీ వదిన మగరాయుడు అని ఆడపడుచంటే ఎలా విన్నానో మీ అత్తవారొట్టి గబ్బిలాలు, గుంటనక్కలు అని వదిన అన్నా అలాగే విన్నాను. అతని గురించి వదిన యోగక్షేమాలు కనుక్కోనూ లేదు. నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనూ లేదు. వదినతో వెళ్ళిపోయాను.
నాకంటే మైదానంలో దొర్లే బంతి నయం. దానికి ఒక గమ్యస్థానానికి చేర్చడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. నాకొక గమ్యం లేదు, విరామం లేదు, విశ్రాంతి లేదు, ఇష్టాయిష్టాలు లేవు. ఎవరు ఎటు తన్నుతూ ఉంటే అటు దొర్లుతూ వెళుతూ ఉండటమే. తాతనవుతున్నానని నలుగురితో చెప్పుకొని నాన్న మురిసిపోతున్నప్పుడు నా రక్తం సలసలా మరిగిపోతుండేది. అల్లుడికి ఉద్యోగమైంది, హరిణికి పిల్ల పాప పుడుతున్నారు. దాని జీవితం ఒక గాడిలో పడింది. ఎవరేమనుకున్నా తండ్రిగా నాకు చాలా సంతృప్తిగా ఉంది అని ఓ రోజు హనుమాయమ్మ గారితో అంటున్నారు నాన్న. జీవితంలో ఏ ఆశయాలు పెంచుకోకుండా, ఏ బురద గుమ్మిలో కుక్కేసినా కిక్కురుమనకుండా ఇలా రోజులు ఈడ్చటానికే కాబోలు ఆదర్శ గృహిణివి కావాలమ్మా అన్నారొక రోజున. తీరని వెలితి నిస్పృహలతో విధిలేక జీవోత్సవంలా రోజులు ఈడుస్తుంటే ఆయనకు ఆనందంగా సంతృప్తిగా ఉందట. పేరుకుపోయిన అసహ్యంలోంచి పగలబడి నవ్వొచ్చింది నాకు. నా ఆరోగ్యం గురించి ఎవ్వరూ పడనంత ఆరాటం నాన్న మాత్రమే పడేవారు. తండ్రి హృదయం కనుక కాబోలు మరి. టానిక్కు తాగటం నేనొక్క పూట అశ్రద్ధ చేస్తే స్వయంగా తనే పట్టుకొచ్చి తాగించేవారు. నా చిన్నతనంలో కూడా అంత గారం నేనెరుగను. నా గురించి అంతగా పట్టించుకుంటున్నందుకు ఎంతో ఆనందించవలసిన దానికి బదులుగా నాకు పరమ చిరాకేసేది. రోజు ఎటైనా కాసేపు నడిచి వస్తూ ఉండటం మంచిదన్నారు. డాక్టర్గా ఆయనిచ్చే సలహాలు నాకు బొత్తిగా పాటించాలని ఉండేది కాదు. అంతకంటే విపరీతమైన ఆప్యాయతలు అవి ఒలకబోయకుండా ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది, నాతో అలా కాలేజీకి రారాదు అని మామూలుగా అన్న వదిన వెంట వెళ్ళడమే ఏదో హాయిగా ఉండేది. వదినతో రోజు కాలేజీకి వెళ్ళేదాన్ని. నన్ను స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టి ఇన్ని లైబ్రరీ పుస్తకాలు అవి తెచ్చి నా దగ్గర పడేసి క్లాసులకు వెళ్ళిపోయేది వదిన. నేను వచ్చిపోయే అమ్మాయిల్ని చూస్తూ వాళ్ల ముందు నా దౌర్భాగ్య జీవితాన్ని శపించుకుంటూ కూర్చునేదాన్ని. భవిష్యత్తులో బంగారు కలలు కంటూ ఇంతమంది అమ్మాయిలు చీకు చింత లేకుండా ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే నేనొక్కర్తనే ఇలా ఎందుకయ్యానో, ఏం తప్పు చేశానని నాకు ఈ నిర్బంధ జీవితం. పుస్తకాలు పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చిగా ఆక్రోశిస్తూ కూర్చునేదాన్ని నేను. ఆ రోజు కాలేజీలో మహా హడావిడిగా ఉంది. మార్చి పరీక్షలకి ఫీజులు కట్టే సందడది అని తెలిసింది తరువాత. స్టాఫ్ రూమ్లో కూర్చొని పుస్తకాలు తిరిగేస్తున్న నా దగ్గరికి కాలేజీ హడావిడి తాను పంచుకుంటున్నట్లుగా ఆత్రంగా పరిగెత్తుకొచ్చింది వదిన. 2 చేతులు వెనకకున్నాయి. ఏదో దాచిపెట్టుకుంది. ఏమిటది ఆశ్చర్యంగా అడిగాను నేను. హరిణి, మంచి ఆలోచన, అవకాశం కూడా. ఆత్రంగా ముందుకు వంగి అంది. నీకిష్టమైతేనేలే, నీకు కాలం సరిగ్గా దొర్లిపోవాలనే అంది మరలా కొంచెం వెనక్కి తగ్గి. నీ దిగులు తగ్గాలనే అనడానికి బదులు ఆ మాటను ఉపయోగించింది. నాకు తెలుసు ఆమె చతురత. ఇంతకీ సంగతి ఏమిటి అంటూ ఆమె వెనక్గా పెట్టుకున్న చేతులు ముందుకు లాగాను. ఆమె దాచింది ఇంటర్ అప్లికేషన్ ఫారం. నువ్వు కూడా ఇంటర్ కంప్లీట్ చేయకూడదా హరిణి? పుస్తకాలన్నీ ఉన్నాయి. 3 నెలల్లో పరీక్షలు. న్యాయంగా అప్పటికి నీకేమీ ఇబ్బంది ఉండకూడదు. ఇవాళ లాస్ట్ డేట్ ఫీజు కట్టడానికి. లక్కీగా దొరికింది అప్లికేషన్ ఫారం. మా కొలీగ్ ఒక ఆమె చెల్లెలి కోసమని తీసుకుంది. వాళ్ళ చెల్లెలు అపియర్ అవటం లేదని చెప్పింది. ఖాళీగా ఉన్న అప్లికేషన్ చూడగానే నాకు నీ మీదికి పోయింది దృష్టి. వదిన మాటలు వింటుంటే నాకేదో తెలియని ఆనందంతో ఒక్కసారి కొద్దిగా కళ్ళు చెమర్చాయి. ఆశగా ఆకాశం ఎత్తున లేచిన నా మనసు ఒక్కసారి కుప్పకూలిపోయింది. నా పరిస్థితి జ్ఞాపకం రావటంతో. నేనంతా మర్చిపోయాను వదిన. అసలు ఎప్పుడైనా చదువుతున్నానా అనిపిస్తుంది. బహుశా నేను పాస్ అవ్వలేనేమో అన్నాను బొంగురిపోతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ. అప్పుడు మటుకు వదిన నన్ను, నా తరతరాల పిరికితనాన్ని ఎత్తి పొడవలేదు. నువ్వు పాస్ అవ్వకపోతే నా డిగ్రీకి నిప్పంటించేస్తా అంది తమాషాగా నవ్వుతూ ఇంగ్లీష్లో. ఆమెకు గల దృఢ విశ్వాసం నాకు లేని ధైర్యాన్ని కలిగించింది. నిజంగా నేనప్పుడేమీ ఆలోచించలేదు. నా కోసం తాపత్రయపడుతున్న వ్యక్తి ఉద్దేశానుసారం నడవవలసిందే అనిపించింది. అంత నమ్మకమే నీకున్నప్పుడు నీ ఇష్టం అన్నాను. ఆలస్యం అమృతం విషం, నింపై తొందరగా అంటూ పెన్ను కూడా అందించింది. చకచక నాదొక ఫోటో తెచ్చి అంటించేసి ఫార్వర్డ్ చేయించేసి నానా యాతన పడి మధ్యాహ్నానికల్లా ఫీజు కూడా కట్టేసి ఆ రిసీట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి హమ్మా అంటూ ఒకసారి తేలిగ్గా ఊపిరి తీసుకుంది వదిన. ఎవ్వరికీ లేని యాతన ఈమెకెందుకు పెట్టాడో దేవుడు అనుకుని దీర్ఘంగా చూస్తున్నాను నేను ఆమెకేసి. వదిన ఏదో దీర్ఘాలోచనలో పడి తేరుకుని ఫక్కున నవ్విందొక్క మారుగా. విస్మయం చెందాను నేను. ఎందుకు వదిన అలా నవ్వుతున్నావు అనుమానంగా అడిగాను నేను. ఆమె నవ్వటం మానేసి అబ్బే ఏం లేదులే, అది దాటిపోవటమే కాకుండా బంగారు లాంటి నా కూతుర్ని కూడా దాటించేస్తుంది శుద్ధగీతలని. మీ నాన్నగారు గొడవ పెడతారేమోనని అంటూ కనుబొమ్మలెత్తి నీ ఉద్దేశం ఏమిటి అన్నట్లు అదొకలా చూసింది. ఆమె గుర్తు చేసే వరకు నేను నిజంగా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయన్న విషయం ఆలోచించటమే లేదు. అప్పటికే నాకు చదువు ఎక్కువై అజీర్తి చేస్తుందనుకుంటూ అడపాదడపా ఓ డోసిస్తున్న అత్తవారిని కానీ
వాళ్ల కోసమే నన్ను కన్నాను అనుకుంటున్న నాన్నను కానీ తలుచుకోవాలని కూడా అనిపించలేదు నాకు. వదిన సమక్షంలో గొడవ పెడతారా అన్నాను. నేను అనుమానాస్పదంగా అన్నమాట. అయినా అది నా కంఠధ్వని ఎలా ఉందో కానీ నేను నిర్లక్ష్యంగా అన్నట్లు అనిపించిందేమో వదినకు. ఆ మాత్రం ధైర్యం ఉంటే చాలులే అంది ధీమాగా వదిన. సాయంకాలం ఇద్దరం కాలేజీ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఏదో రహస్యం చెప్తున్నట్లుగా అంది వదిన దారిలో. ఇంతకీ నువ్వెప్పుడో 3 నెలల నాడు వెళ్ళబోయే పరీక్ష కోసం ఇప్పటి నుంచి చాటింపు వేయాలేమిటి? అనవసరంగా ముందు నుంచి ఎందుక ముసలాయిని గెంతించటం? నువ్వు పరీక్షలకు వెళ్తున్నానని తెలిసిన నాడు మనిషి చచ్చినట్లుగా అందరూ ఓ గోల పెట్టేసి ఊరుకుంటారులే అంది. ఆమె మాటల తీరు చూస్తే ఆమెది సున్నిత హృదయమని ఎవ్వరూ అనుకోలేరు. ఆమె సమయస్ఫూర్తి, గడుసుదనం, దృఢ సంకల్పాలే నాకు ఎంటర్టైన్మెంట్స్. నా దిగులును నేను తాత్కాలికంగా అందువలనే మరవగలిగాను. నా నిర్భాగ్య జీవితం మీద ఆమె ప్రభావం లేకపోయి ఉంటే నన్ను ఆవరించిన దిగులు, నిస్పృహల నుంచి నాకు మరణమే సంప్రాప్తించి ఉండేదేమో. రోజు నేను వదినతో పాటే కాలేజీకి వెళ్ళిపోయి ఇంటర్ పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేదాన్ని. నా పరీక్ష కోసం నాకంటే ఎక్కువ ఆతృత ఆమె పడుతోందనిపిస్తుండేది. ఆమె బహు స్నేహశీలి. కొలీగ్స్ అందరికీ ఆమె తలలో నాలుక. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని నాకు తెలియని పాఠాలు బోధించేవారు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా. వదిన మాత్రం ఎన్నడూ బయటపడేది కాదు. ఏదో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనబడటం ఆమెకు ఇష్టం ఉండేది కాదేమో. ఏమైనా సరే టీచర్గా నాకెక్కువ నచ్చింది వదిన. అంత సులువుగా అర్థం అయిపోయేది కాదమ్మోయ్ ఆర్థిక శాస్త్రం. అందుకే దాని అంతు చూసి వదిలిపెట్టా అంటూ ఉగ్గు పట్టినట్లుగా పాఠాలు నూరిపోసేది నాకు. ఏదో మంత్రం వేసినట్లు నా దృష్టినే మార్చివేసిందామే. నేను చదువులో పూర్తిగా లీనమయ్యాను. ఒథెల్లో మరలా ఉంది నాకు. అతను రావులమ్మతో గొడవ పడ్డడం తెలిసిన తర్వాత మరెప్పుడూ పొరపాటును కూడా నేను డెమోనాలా ప్రయత్నించలేదు. అందుచేత అది చదువుతున్నప్పుడు ముందుసారి ఏదో అయిపోయినట్లుగా ఏమీ అయిపోలేదు. చెక్కు చెదరకుండా మార్కుల కోసం చదువుకున్నాను. పరీక్షలు 4 రోజులు ఉన్నాయనగా ఓనాడు అడిగింది వదిన నన్ను, పరీక్షలకి వెళ్ళగలవా? ఆరోగ్యంగానే ఉందా అని. ఓ అన్నాను నిబ్బరంగా నేను. నిజంగానే నా ఆరోగ్యం అప్పుడెంతో బాగుంది. ఆ రోజే నాన్న నన్ను పరీక్షించి ఇంకా రెస్ట్ బాగా ఉండాలి అన్నారు. పరీక్షలయ్యాక ఇక అంతా రెస్టే కదూ అంది వదిన తేలిగ్గా. ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నట్లయి అదేమిటి పరీక్షలేమిటి అంటూ అతి గాబరా పడిపోయారు. పెద్ద బ్రహ్మాండమేం కాదు. ఈ మధ్య ఊసుపోక ఏదో చదువుకుందిలేండి. ఎలాగా చదువుతున్నప్పుడు పరీక్షకు వెళ్తేనేమని అంటూ చల్లగా అందజేసింది. ఇన్నాళ్ళాయే చెప్పనైనా లేదే కనీసం పరీక్షకి కట్టినట్లు. కోపంతో ఉక్రోషంతో ఆయన ముఖం జేవురించింది. వదిన నాకేసి ఒక్క చూపు చూసింది. నేను కొంచెం సర్దుకుని అన్నాను, అవును నాన్న, తీరా పరీక్షలకి వెళ్తానో వెళ్ళనో అని నాకే అనుమానం. అందుకని అంటూ నసిగేశాను. పోనీలే చదివితే చదివావు కానీ పరీక్షలు గిరీక్షలంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. 8వ నెల కూడాను ఆరోగ్యం ప్రధానం అన్నారు. ముఖం కూడా తీసుకుని ఇంకేమైనా కూడా అనేవారేమో కానీ వదిన నోటికి కాస్త జడిసి ఆ మాత్రం ఊరుకున్నారనిపించింది. నాకేమీ ఇబ్బందిగా లేదు నాన్న అన్నాను నేను మెత్తగా. ఇబ్బందో అవస్థో నీకిప్పుడు తెలియదు. డాక్టర్ని కనుక నాకు తెలుసు. పరీక్షల ఊసు మాత్రం ఎత్తకు, రెస్ట్ ముఖ్యం నిక్కచ్చిగా చెప్పి కనుబొమలెత్తి వదినకేసి ఓ మారు నిర్లక్ష్యంగా చూశారు. ఇదంతా నీ మహత్యమేనని కనిపెట్టాలే అన్నట్లుగా. వదిన ఆ చూపుల్ని రవ్వంత కూడా ఖాతరు చేయలేదు. రెస్ట్ అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఇన్ని టానిక్కులు తాగేసి కదలకుండా మెదలకుండా ఓ చోట పడుకోవటమా? ఇంతకీ హరిణికి కావాల్సింది మెంటల్ రెస్ట్ కానీ ఫిజికల్ రెస్ట్ కాదు. ఆమెకెలా ఉల్లాసంగా ఉంటే అలా చెయ్యనివ్వటమే. 1,000 టానిక్కులు ఇచ్చినంత పుష్టి. ఊరికి విశ్రాంతి అని గొడవ పెట్టి ఏం లాభం? డాక్టర్ని కాకపోయినా ఆ మాత్రం నాకు తెలుసు అంది. ఊరి వరకు వచ్చాక పులి ఎత్తుకుపోయినట్లవుతుందేమిటి? చెప్పమా అని మదన పడుతున్న నేను, నాన్న వీల్లేదు కాక వీల్లేదంటే నోరెత్తి ఎదురు చెప్పలేను. తనకు తెలియకుండా ఇలాంటి నాటకం వదినే ఆడించిందని అసలే ఉడికిపోతున్న నాన్న కోడలి వాగ్బాణాలతో హతులైనట్లుగా కుర్చీలో కూలబడిపోయారు. పాలిపోతున్న చూపులతో తెల్లబోయిన నాన్న తేరుకునేసరికి నా పరీక్షలు కూడా అయిపోయాయి. నేను అత్తవారింటి నుండి తిరిగి వచ్చిన దగ్గర నుంచి అప్పటి వరకు కాలమంతా ఒక లిప్తమాత్రంగా గడిచిపోయి ఇన్నాళ్ళు చదువు పరీక్షల సందడిలో నన్ను నేనే మర్చిపోయాను. వదిన ప్రోద్బలము ప్రోత్సాహంతో ఒక అధ్యాయం పూర్తి అయింది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కూడా. నాన్న ఇచ్చిన మందులు టానిక్కులే నాకంత బలం చేకూర్చాయని అనవసరంగా పొంగిపోతుండేవారు. ఎలాగో ఒకలాగా అనుకోనిద్దు, నీ సొమ్మేం పోయింది, ఎవరి వెర్రి వారికి ఆనందం అని తేలిగ్గా కొట్టిపారేసేది వదిన ఏమాత్రం భేషజం లేకుండా. పరీక్షలైపోయాయి. మరో వ్యాపకం లేదు. మళ్ళా కాలం స్తంభించిపోతున్నట్లవుతోంది నాకు.
అప్పటికే 2 రోజులుగా హనుమాయమ్మ గారు కూడా పనిలోకి రావటం లేదు. కూతురు పురిటికొచ్చింది. ప్రసవ సమయమని ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ ఉంటే నేను తీరిగ్గా దొరికినప్పుడల్లా ఆ పల్లెటూరి కబుర్లు, అత్తగారి సంగతులు ఏవో ఒకటి అడుగుతూనే ఉండేది. వదినకు అలాంటివి ఏమీ అక్కర్లేదు. అత్తగారు ఎలాంటిది, మామగారు మంచివాడేనా, ఇంటి పనులు నీ చేత చేయిస్తారా, వాళ్లే చేసుకుంటారా లాంటి పుక్కిటి ప్రశ్నలు అడగటం అసలు ఆమె తత్వమే కాదు. ఓ ఆదరణ, ఆప్యాయత, ఆడపడుచు సంసారం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉబలాటం బొత్తిగా లేదమ్మా మీ వదినకి అంటుంది హనుమాయమ్మగారు కూడా. ఇలాంటి ఓల్డ్ హగ్స్ అందరినీ షూట్ చేసి పారేయాలి. ఓసారి తెలుసుకుంటే సరిపోలేదా వెధవ సోది అంటుంది వదిన. ఆమెది చాలా వింత ప్రవృత్తి. మేడ మీద గది కిటికీ దగ్గరగా కూర్చొని పొద్దుటే రేడియో న్యూస్ శ్రద్ధగా వింటున్న వదిన వింత తరహా గురించి నాలో నేనే చర్చించుకుంటూ అంటే దీర్ఘంగా చూస్తూ కూర్చున్నాను నేను. హనుమాయమ్మగారు అప్పుడే లోపలికి ప్రవేశించింది. ఏమండోయ్, మనవడా మనవరాలా పలకరిస్తోంది వదిన. అంత అదృష్టమా తల్లి, ఆడపిల్లే చిన్న ముఖం చేసుకుని అందావిడ. ఏం ఆడపిల్లయితే కుక్కని తిన్నదా, అలా నీళ్లు గారిపోతారేం, మగాళ్ళంతా ఏదో పెద్ద ఉద్ధరించేసినట్లు. ఆడది సర్వశక్తి స్వరూపిణండి, అంత తేలిగ్గా మాట్లాడతారేం దడదడలాడిచేస్తోంది వదిన ఆవిడని ఓ వెర్రి వేపకాయలా చూస్తూ. ఆవిడ కొంచెం సర్దుకుని నవ్వ ప్రయత్నించి విఫలురాలైంది. ఆడపిల్లని మాత్రమే కాదమ్మా, నా 7 సంతానము ఆడైనా మగైనా కాస్త చూడసఖ్యంగా ఉండాలంటారా. జానెడు ముక్కు, మూరెడు ముఖం అంతా తండ్రి పోలికే. ఇంతకీ ఇప్పుడే ఎంత ఏడ్చి ఏం లాభం. నా కూతురికి బుద్ధి లేకపోయింది. ఆ మాత్రం చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఆ సోడా బుడ్డి ముఖం వాడిని చేసుకోవద్దని విన్నదా. తల్లి జీవానికి పడి పిల్ల ఏడుస్తుందిలేండి. ఒళ్ళు తిమ్మిరెక్కి ఇది చేసుకుంది. జీవితమంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ అనుభవిస్తుందది అంటూ వంటింటికేసి నడిచిపోయిందామె. వదిన ఏటో ఆలోచిస్తోంది. నాకు ఒక్కసారి గుణపం పెట్టి బలంగా వెన్నులో పొడిచినట్లయింది. అంతవరకు నేను మరో లోకంలో ఉన్నాను. నేను వంచితను. నన్ను బందీని చేసి నాకు అన్యాయం చేశారందరూ. నేను సర్వనాశనమయ్యాను నా అని చెప్పుకొని ఆనందించదగ్గదేమీ లేదు నాకు. అవ్యక్తమైన బాధతో, అసహ్యంతో మగ్గిపోయానే కానీ హృద్భేద్యమైన మరొక నరకయాతను కూడా నేను పడవలసి ఉంటుందని అనుకోలేదు. నేను తల్లిని కాబోతున్నాను. నా గర్భంలో ఉన్న బిడ్డ ఆడ మగ, ఏ రంగు ఏ రూపం అని ఒక్క క్షణం కూడా నిలకడగా నేను ఆలోచించలేదంతవరకు. నిజంగా ఆలోచించే ఉంటే తత్పరిణామాలు ఎలా ఉండేవో అప్పుడు నాకు తెలియదు. కానీ హనుమాయమ్మగారి మనవరాలి సంగతి వినగానే శోషొచ్చినట్లయిపోయింది నాకు. నాలో అంతర్గతంగా బలీయమైన మాతృవాంఛ ఇమిడి ఉన్నదని ఆ బాధ పడుతున్నప్పుడే తెలిసొచ్చింది నాకు. నేను తల్లినవుతున్నాను. నాకేదో గొప్ప పదవి లభిస్తుంది. ఇన్నాళ్ళ నా జీవితంలోని వెలితిని పూర్తి చేయటానికి, నన్ను ఆనందామృత ప్రవాహంలో ముంచెత్తటానికి నా కోసం నా గర్భాన ఒక శిశువు ఉదయిస్తుంది. నేనన్నడూ ఎరగని ఒక మధురానుభూతి నన్నేదో ఆనందలోకాల్లోకి లాక్కుపోతుంటే పిశాచం లాంటి భయం నన్ను అధపాతాళానికి అణగదొక్కేస్తోంది. ఓ పక్కన నా మనసులో మహాసమరం ప్రారంభమైంది. ఆ బీభత్సానికి తట్టుకోలేక దడదడా కొట్టుకుంటోంది నా మనసు. వడగాలిలో చిగురుటాకులా. ఆవిడ మనవరాలినికి అన్ని తండ్రి పోలికలే వచ్చాయట. మరి రేపు పుట్టబోయే నా బిడ్డకు కూడా ఆ తండ్రి పోలికలే వచ్చేస్తే, అమ్మో నిజంగా వచ్చేస్తే, అందున ఆడపిల్లయితే, భగవాన్ ఎవరో చాచిపెట్టి ఈ దవడ ఆ దవడ వాయించేస్తున్నట్లుంది నాకు. నాకు పిల్లలు వద్దు దేవుడా, నిజంగా వద్దు. నాకు తల్లిని కావాలని లేదు. నాకింకే సుఖాలు సంతోషాలు అవసరం లేదు. రకరకాల యమబాధలన్నీ అనుభవమయ్యాయి. ఇక కురూపి బిడ్డకు తల్లిగా కూడా క్షోభపడాలా. భగవాన్ నిన్నింకేమీ కోరను నేను. నన్నందురాలిని చెయ్యి ముందు. ఆ కురూపి జీవి ఈ లోకంలో బ్రతుకుతూ పడే మాటలు నేను వినలేను. నన్ను చెవిటిదాన్ని చెయ్యి. అబ్బెబ్బే ఇంకా చాలదు. వినపడకున్నా కనపడకున్నా నాకు ఈ ఆర్తి తప్పదు. నన్నే ఉండకుండా చెయ్యి. నాతోనే పీడ విరగడైపోవాలి. పిచ్చిగా నలువైపులా చూశాను నేను. పళ్ళెంలో యాపిల్ పళ్ళ మధ్య తళతళ మెరుస్తున్న చాకు నాకు నయనానందకరంగా కనిపించింది. ఒళ్ళెరగని ఆవేశంతో చాకు తీసి పట్టుకున్నాను. ఏం చెయ్యాలనో త్రుటిలో వినిపించింది. హరిణి అనే వదిన గర్జన. మహా కుట్రలు కూనీలు చేసి న్యాయానికి జడిసి పారిపోతున్న పిరికివాడిలా ఉండి ఉంటాయి నా చూపులప్పుడు. వర్తమానంలోకి వచ్చి ఒక్కసారి జలధరించిపోయాను నేను. సిగ్గుతో అవమానంతో నా ఒళ్ళు చచ్చిపోయింది. బింకంగా నిలిచిన ఆమె గంభీర వదనంలోని చూపులు నా జీవితాన్నే శాసిస్తున్నట్లున్నాయి. దండనాధికారి ముందు నేరస్తుని మాదిరిగా తలవంచుకున్నాను నేను. ఏమిటా పిచ్చి పనులు? నా మీద సర్వహక్కులను గుత్తకున్నంత ధైర్యంతో గద్దించిందామే. నేను తడబడుతూ పెదవులు తడుపుకుంటూ యాపిల్ యాపిల్ అని నసిగాను. ఆమె గ్రహించింది. పొరపాటని అనుకునేలా చేసెయ్యాలనే వెర్రి భ్రమతో. పిచ్చిదానా, ఎందుక వ్యర్థమైన ప్రయత్నాలు?
ఈ సాకులెందుకో నాకు తెలుసు. నేనంత మూర్ఖురాలిని కాను. హనుమాయమ్మ గారి మాటలు విన్నాక ఒక్క క్షణం నా మనసు కూడా ఏదోలైంది. నువ్వు వింటున్నావు, పిచ్చిగా నువ్వు ఆలోచిస్తావేమోనని భయపడుతూ వచ్చాను నేను. పిచ్చిగా ఆలోచించటమే కాదు, పిచ్చి పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు. ఈ పని నువ్వు పెళ్లినాడే చేయగలిగి ఉంటే మీ తండ్రి కళ్ళు తెరుచుకున్నా తెరుచుకోకపోయినా నీ తెగువకు నిజంగా సంతోషించి ఉండేదాన్ని నేను. ఇప్పుడెందుకు? ఏం పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటుంటారు. ఇంకా ఈ జన్మలో హంతకివి కూడా అయ్యి మధ్యలోనే ఆగిపోయింది వదిన. చచ, నాకెప్పుడూ అలవాటు లేని పద్ధతిలో మాట్లాడవలసి వచ్చింది నీ గురించి. ఇటు చూడు హరిణి అంటూ గట్టిగా నా చెయ్యి పట్టుకుని తనకేసి తిప్పుకుంది. ఆమె కంఠంలో ఇందాకటి గంభీరత లేదు, కానీ నిశ్చలత మాత్రం చెదరలేదు. ఏ పనైనా జరిగే ముందు తగినంత జాగ్రత్త పడాలి. జరిగిపోయిన తర్వాత తర్కించుకోకుండా దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అంతేకాని పిచ్చి పిచ్చి పనులు చేసి పిరికి వాళ్లము అనిపించుకోకూడదు. నిజమేనా? అంది అదో రకం బుజ్జగింపుగా. అలాంటి సన్నిహితత్వం ఆ రోజే వచ్చింది మా ఇద్దరి మధ్య. కానీ ఎందుచేతనో నాకది నచ్చలేదు. నేను కోరి తెచ్చుకున్న పరిస్థితి అది. పాపం ఆమె ఏం చేస్తుంది హరిణి? అయినా ఏదో సామెత చెప్పినట్లు ఆవిడ మనవరాలికి తండ్రి పోలిక వచ్చిందని పిల్లలందరికీ తండ్రి పోలికలే వస్తాయా? మా నాన్నగారు చాలా నల్లగానే ఉంటారు. మా అమ్మ పెద్ద రూపసుందరేం కాదు. నన్ను చూడు, పెళ్ళైన కొత్తలో ఏ అందమైన బొమ్మ చూసినా నా మాదిరి ఉందనే దానివి నువ్వు జ్ఞాపకముందా అంటూ వదిన తేలిగ్గా నవ్వుతుంటే కొంచెం ధైర్యం వచ్చినట్లయింది నాకు తాత్కాలికంగా. ఎంత బింకంగా ఉండాలని యత్నించినా పెనుభూతం వంటి అనుమానం నన్ను లోపల తినేస్తూనే ఉంది. ప్రసవ వేదనను మించిన ఆందోళన పడుతున్నప్పుడు కూడా ఆమె ధైర్యవచనాలు జ్ఞాపకం తెచ్చుకుంటూనే ప్రాణం నిలుపుకున్నాను. అలసి స్పృహ కోల్పోయిన నాకు ఎప్పటికో తెలివి వచ్చింది. తెలివి వస్తూనే ఆడపిల్ల అన్నమాట చెవిన పడింది. ప్రాణాలు పిడికిట ఉంచుకొని అన్నాను హీనస్వరంతో. వదిన పొత్తిళ్లలో ఉన్న చిన్న మానవాకారాన్ని పట్టుకుని నా దగ్గరగా తెస్తోంది. నాకు ఆమె చేతుల కేసి కానీ ఆమె ముఖం కేసి కానీ చూడటానికి ధైర్యం చాలటం లేదు. ఆమె పాదాలు నా బెడ్ దగ్గరగా వచ్చేసరికి చావో బ్రతుకో నాకు ఈ క్షణంలో తేలిపోతుందనుకుంటూ గట్టిగా కళ్ళు మూసేసుకున్నాను. వదిన ఆ చంటి గుడ్డుని నా పక్కన వేసేసి నన్నమాంతం కౌగిలించేసుకుని ముద్దు పెట్టేసుకుంది. సంభ్రమాశ్చర్యాలతో తబ్బిబ్బవుతూ చూశాను ఆమెకేసి. ఆమె కనులలో తొడికిసలాడుతున్నాయి నీళ్లు. కన్నీళ్లు కాదు, నోటంట వ్యక్తం చేయలేని భావాన్ని ఇట్టే వెలిగెక్కుతున్న అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. నేనేనాడు ఆమె కనుల తడి చూడలేదు. విచలితురాలి నవ్వుతూ తలని ఒక్కమారు పక్కకు తిప్పి చూశాను. తెల్లని గుడ్డలో పూర్ణ చంద్రుని వలె 1000 వెలుగులతో ప్రకాశిస్తూ క్యారుమంటోంది నా బంగారు పాప. నేను ఏదో అయిపోయాను. ఆ ఆనందం పట్టలేక నాకు ప్రాణాలు పోతాయేమో అనిపించింది. వదిన ఆనందంతో కళ్ళు తుడుచుకుంటూ, అట్టే చూడకమ్మా హరిణి తల్లి దిష్టి తప్పక తగులుతుందంటారు అంటూ కిలకిలా నవ్వింది. నాకా అత్యానందం కొంపతీసి ఇదంతా కళ భ్రమ కాదు కదా అని ఓ అనుమానం తలెత్తింది. ఆతృతగా ఆ పసికందు ఒళ్ళంతా తడిమి చూశాను. నిజంగా నా పాపేనా వదిన? అబద్ధం కాదు కదా? నేను నమ్మొచ్చునా అంటూ పిచ్చి పిచ్చిగా అడిగిన మాటే ఎన్నో మార్లు అడిగాను. మనవడు పుడతాడని నిర్ధారించుకున్న నాన్నకు కించిత్ ఆశాభంగమైంది. పోనీలే, ఈ మారు మగపిల్లవాడు పుడతాడని తనకు తాను సర్ది చెప్పుకుంటూ ఆ మాటే బయటకనేశారు. వదినికి ఒక్కసారి కనుబొమ్మలు ముడిపడింది. నేల చూపులు చూస్తూ వీలైనంత మామూలుగానే అంది ఇలా, ఇప్పుడు పుట్టిన పిల్ల గురించి ఆనందిస్తే చాలు, మనం ఎప్పుడో పుట్టబోయే వాళ్ల కోసమని అరులు చాచటం ఎందుకు? అదృష్టవంతులైతే ఆడో మగో ఒక్కడే చాలు. వదిన మాటల్లో ఏదో అపశృతి ధ్వనించినట్లు విసురుగా కోపంగా చూశారు నాన్న. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. వదినకు తెలుసు నేను పాప పుట్టే వరకు ఎలాంటి యమయాతన అనుభవించానో. ఏదో గండం గడిచింది. భగవంతుని ధర్మమా అంటూ నా భయాలన్నీ వట్టి భయాలుగానే ఉండిపోయాయి. మరలా నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే శుష్కించి ఉన్న నా ప్రాణాలు మరి ఈ భూమి మీద నిలవవని ఆమెకు బాగా తెలుసు. అందుకే అలా అంది. నాన్న ముఖం ముడుచుకుని బయటకు వెళ్ళిపోయారు. అతనికి టెలిగ్రామ్ ఇచ్చారు. మిగిలిన వారందరికీ శుభలేఖలు రాశారు. టెలిగ్రామ్ ఇచ్చిన 10 రోజులకి వచ్చాడతను. ఆ రోజెందుకో అతని రాక కోసం నిరీక్షించాను నేను. అతని మీద అంతకుముందు ఉండే రకరకాల అసహ్యాలన్నీ రావులమ్మ సంఘటనతో సహా ఏ గంగలో కలిసిపోయాయో తెలియదు నాకు. జగమంతా జయించినంత సంతోషంతో పాపను తీసుకువెళ్ళి అతని చేతిలో పెడుతూ చూడండి అన్నాను. అతను యథాలాపంగా అందుకున్నాడు. చూపులు పాపకేసలేవు. నన్ను నా సంతోషాన్ని ఎన్నడూ ఎరగడేమో వింతగా ఈర్షగా తీక్షణంగా చూశాడు. నా ముఖం కొంచెం కళతప్పి ఉంటుంది అతనిలోని తీవ్రతర ముద్రలు పరికించి. నేనెప్పట్లా అయ్యాక అతని దృక్కులు పాప మీదికెళ్ళాయి.
పోనీలే నీ రూపమే వచ్చింది పిండి బొమ్మలా అంటూ అంటరాని వస్తువుని విదిల్చినట్లు తిరిగి నా చేతిలో పడేశాడు. అతని అంతరంగం ఆమూలాగ్రంగా నాకు అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అనిపించింది. పాపకి అతని రూపురేఖలే వస్తే మనస్ఫూర్తిగా సంతోషించకపోయినా గర్వంగా నా కేసి చూసి ఓ వికృతపు నవ్వు నవ్వి ఉండేవాడేమో బహుశా. అందుకు కూడా ఆస్కారం లేకపోయింది. ఓటమిని అంగీకరించవలసి వచ్చినందుకు ఉడికుడికి పోతున్నట్లు కనిపించాడు నా కంటికి. అతని కళ్ళు చూస్తుంటే నయమే, అంతతో సరిపెట్టారు. పిల్లదానికి పీక పిసికి వేయకుండా అనిపించింది. హడావిడిగా దాన్ని పట్టుకుని లోనికి పారిపోయాను. అప్పటికే 2-3 నెలలుగా మా మామగారి ఆరోగ్యం బొత్తిగా బాగుండటం లేదని బోగట్టా తెలిసింది. ఆ సంవత్సరం పంటలు కూడా లేవు. బాలసారెకు రావడానికి ఎవ్వరికీ వీల్లేదని రాసేశారు. పోనీ లాంఛనం ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు నాన్న. కానీ అతను ఒప్పుకోలేదు. తన వాళ్ళు రాలేదన్న కారణం సులువుగా దొరికింది అతనికి. నిజం చెప్పాలంటే నాకు అలాంటి లాంఛనాల మీద మోజు లేదు. అవలక్షణాలు లేని పిల్ల పుట్టిందంటే చాలన తృప్తితో నిండి ఉన్న నా మనసుకి ఇలాంటి లాంఛనప్రాయమైన సరదాల ఆనందం స్వీకరించాలని కూడా లేదు. వచ్చిన 3వ రోజు నుంచి వెళ్ళిపోతానని మొదలెట్టాడతను. అయినా నాన్న బలవంతం మీద 10 రోజులున్నాడు. ఆ మధ్యలోనే ఒకరోజు నా రిజల్ట్స్ పడ్డాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. వస్తూనే ముందుగా చూసింది నేనే. పాస్ అయ్యానని ఆనందించదగ్గ స్థితిలో లేను నేనప్పుడు. ఎన్నో సమస్యలు నన్ను ఆటంకపరుస్తున్నాయి. ఇంతవరకు నేను పరీక్షకు వెళ్ళాలన్న సంగతి కూడా అతనికి తెలియదు. నాన్న కోపమో ఏమో తాను తటస్థంగానే ఊరుకున్నారు. ఇప్పుడైనా కనీసం చెప్పకపోతే ఏదో నేరం దాచుకున్నట్లుగా తరువాత నిందలు నిష్ఠూరాలు ఎక్కువవుతాయేమో. తెలిసిన నాడు మనిషి చచ్చినట్లు ఓ గోల పెట్టేసి ఊరుకుంటారులే అని వదిన అన్నంత తేలిగ్గా మటుకు కనిపించలేదు వ్యవహారం నాకు. అయినా చెప్పక తప్పదు. అతనితో నేను వీలైనంత ముక్తసరిగా మాట్లాడతాను. ఇది వివరంగా చెప్పాలంటే కొంతసేపు పడుతుంది. అతను ఎన్నెన్ని తికమక్కలు పెడతాడో, ఏమేమి అంటాడో, ఎలాగో ఏమో అనుకుంటూ అలాగే పేపర్ పట్టుకుని హాల్లోనే నిల్చున్నాను నేను. అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ వస్తున్న వదిన ఏమిటన్నట్లు కనుబొమలు ఎగిరేసింది. రిజల్ట్స్ అన్నాను నేను. పరీక్ష పోయిన వాళ్ల ముఖంలా కనిపించిందేమో ఆమెకి. అందులో నా నీరస కంఠం కూడా విని మరింత కంగారు పడవచ్చు ఎవరైనా. ఆదుర్దాగా నా చేతిలో పేపర్ లాక్కుని తిరిగేసేస్తోంది. అంతలోనే అతను కూడా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఓ మై డిగ్రీ ఈజ్ సేవ్డ్ అని గట్టిగా కేకేసింది వదిన. అదేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడతను. నేను ప్రాణాలు బిగబట్టుకుని చూస్తున్నాను ఇద్దరిని. అబ్బే ఏం లేదన్నయ్య గారు అంటూ వదిన వచ్చి నా పక్కన కూర్చొని నన్ను కూర్చోమంటూ కూలదోసింది. వదిన అతన్ని చూడకముందు తమ్ముడు గారు అనేది, చూశాక అన్నయ్య గారుగా మార్చుకుందెందుకో. వదిన అతన్ని ఓరగా చూస్తూ మళ్ళా చెప్పటం ప్రారంభించింది. చూడండి, వట్టి మృగంలో ఉండే మా నౌకరు కొడుక్కే నేను 2 నెలలు గట్టిగా ట్యూషన్ చెప్పి పరీక్షకు పంపడంతో ఎస్ఎల్సీ పాస్ అయి కూర్చున్నాడు వాడు. హరిణి లాంటి పిల్ల పరీక్షకు వెళ్ళడము తప్పడమునా? పాస్ అవుతానో అవనో అన్ననాడు నేనన్నాలేండి. అందుకే నువ్వు ఫెయిల్ అయితే నా డిగ్రీకి నిప్పంటించేస్తానని నవ్వుతోంది వదిన. నేనేదో నేర్చుకున్న మాటలతో అతనికి ఈ సంగతి ఎలా చెప్పాలా అని తంటాలు పడుతున్న సమయంలో అతి తేలిగ్గా కొట్టిపారేస్తుంది. అయితే కనుబొమ్మలు ముడిచి అదోలా చూశాడతను. అలాంటి అవసరం లేదనేగా ఇప్పుడు చెప్తున్నది. మొత్తానికి నా మాటే నెగ్గింది. అదేమిటి అలా చూస్తారు? కంగ్రాట్స్ చెప్పండి హరిణికి అంది కూడా వదిన దబాయిస్తున్నట్లుగా. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ నా వైపు తిరిగి ఓ విషపు నవ్వు నవ్వాడతను. పళ్ళు కూడా కొద్దిగా బిగబట్టాడేమోనని అనుమానం వేసింది నాకు. థ్యాంక్స్ చెప్పవేం నా కేసి చురుగ్గా చూసింది వదిన. అక్కర్లేదులేండి, తీరిగ్గా చెప్పుకోవచ్చు. ఏమైనా ప్రజ్ఞావంతులు అభినందించాలి అన్నాడతను కొంచెం మీసం మెలిపెడుతూ. ఎవరు, నేనా హరిణా? బ్రుకుటి ముడుస్తూ అడిగింది వదిన. ఆహాహా మీ గురించే అన్నాడతను. ఇందులో నా ప్రజ్ఞేమిటంట మధ్యన? తను కష్టపడి చదివి పరీక్షకెళ్ళింది, పాస్ అయింది అంది. నీ అంతు చూస్తాను ఉండు అన్నట్టున్నాయి ఆమె చూపులు. అబ్బే పరీక్ష గురించి కాదు, మీరు చాలా సూక్ష్మగ్రాహులు, చురుకైన వారును. అతని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేని మొద్దు కాదామే. ఐసి ఇంతకీ దేన్ని గురించి అయితే అమాయకంగా పెట్టింది వదిన ముఖం. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ముందంజ వేస్తూ అందరి చేత వహిస్తున్న మీ వంటి. అతను ఓరగా చూస్తూ ఇంకా పూర్తి చెయ్యలేదు. కరెక్ట్ అంది వదిన. ఓ విధంగా చూస్తే ముందంజలేండి, ఎంతసేపు వెనకంజలేస్తుంటే ముందున్నదేమిటో ఎప్పుడు చూస్తాం? మీది చాలా సంస్కార హృదయం అంటూ వ్యంగ్యాన్ని గమనించినట్లుగానే నవ్వింది వదిన. ముందున్నది ముసళ్ల పండగంటారు కొందరు, ఏమిటో. పెదవి విరిచి తమాషాగా చూశాడు నా కేసతను. నాకు భయం వేసింది. వదిన కిలకిలా నవ్వింది. అలా మూలిగి చచ్చేవాళ్ల గతి అంతనేమోలేండి. ముందున్నది ముత్యాల పండగే అంటాను నేను. వదిన ముఖంలోని విజయ గర్వానికి అదే తెల్లటి వాళ్ల ముఖమైతే నల్లగా మసిబొగ్గులా మాడిపోయింది అనాలి.
కానీ ఇప్పుడు అతని విషయంలో అలాంటి ఆస్కారం లేదు కనుక ఏమని దేనితో పోల్చి చెప్పాలో నాకు తెలియదు. ఎలాంటి వాళ్ళకైనా ఓటమిని అంగీకరించడం కష్టమే. అందులో అతనికి మరీను. అతను ఉడుకుమొత్తనంతో సలసల మరిగిపోతూ అన్నాడు. ఆ ముత్యాల పండుగే. అయినా మీకింకా చిన్న తరువాయి ఉండిపోయింది. ఏ కల్కట్టాయో బెనారసో ఢిల్లీయో వెళ్ళడం రీసెర్చి వెక్కిరిస్తున్నట్లు నారలా సాగదీశాడు కంఠం. ఆమె చెక్కు చెదరలేదు. నిజమే, కానీ ఏం చెయ్యను? ఎంఏ అవగానే పెళ్ళైంది. ఈ ఊళ్ళో రీసెర్చి ఫెసిలిటీస్ లేవాయే. బెనారసో ఢిల్లీయో వెళ్ళొచ్చు, కానీ ఫారిన్ ఛాన్స్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. నిజంగా అదో లోటే సుమండి. వదిన బేలగా ముఖం పెడుతుంటే ఇంత సందిగ్ధ పరిస్థితిలో ఉన్న నాకు నవ్వొచ్చింది. అతన్ని చూసి ఆపుకోవాల్సి వచ్చింది. వదినతో నాతో మాట్లాడినట్లుగా మాట్లాడితే లాభం లేదని తెలుసుకుని ఉంటాడతను. మరేం కాదు, మీ ఆడపడుచును కూడా మీ అంత దాన్ని చెయ్యాలన్న మీ సత్సంకల్పానికి సంతోషిస్తూ ఏమేమో అన్నాను, మరేం అనుకోకండి అన్నాడు. అయ్యయ్యో, మీ ఉద్దేశం నాకు తెలియదటండి. నా వైపు చిన్నగా కన్నుగీటి నవ్వింది వదిన. అంతతో నా పరీక్ష గురించిన చర్చ ముగిసిపోయినందుకు వీల్లేదు. అసలే కోతి అందులో నిప్పు తొక్కింది అన్నట్లుగా వదిన మాటలతో నా మీద మరింత కక్ష పేరుకుంది అతనికి. ఆమెనేమీ చెయ్యలేక ఆ రాత్రే నన్ను అడిగారు, నీకు చెడిపోవాలనుందేం అని. చెడేదేదో ముందే చెడ్డాను, ఇంకేం మిగిలిన చెడటానికి మాత్రం అనుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాను అతని కేసి. మీ వదినలా నీకు బరితెగించి పోవాలనుందేమిటి? పరీక్షలెందుకు నీ ముఖానికిప్పుడు? సానిదానిలా ఉద్యోగం చేస్తావా? నా మీదకి వంగి ఏదో రహస్యంలాగా అడుగుతుంటే దూరంగా జరిగాను నేను. ఉద్యోగం చేసిన ఆడది సానిపాప అన్నమాట ఇలాంటి వాళ్ళ దృష్టిలో అనుకుని తెల్లబోతూ. అతనికి ఏమాత్రమైనా ధైర్యం ఉండి వదిన దగ్గరే ఆ మాట అని ఉన్నట్లయితే ఆడపడుచు మగడో అఘోరమో తర్వాత ఆలోచించి ముందు గూబ గుయ్యమనిపించి ఉండును. నాలో వదిన లాంటి ధైర్యమూ లేదు. రావులమ్మకున్న సాహసంలో వెయ్యో వంతు కూడా లేదు. ఒకవేళ ఏ మూలనో ఇమిడి ఉన్నా వాళ్లల్లా ప్రదర్శించే యోగ్యత లేదు నాకు. ముఖ్యంగా లోపలే కుళ్ళిపోతూ కిటికీ ఊచలు పట్టుకుని నిల్చున్నాను. అతను మరింత దగ్గరగా వచ్చాడు. రాత్రయ్యేసరికల్లా నిద్ర కోరే నీకు ఉలుకు పలుకు ఉండదు. నీకు మీ వదిన ఉద్యోగం అది వెలిగించాలనుందేమిటి? అదేమీ ఆప్యాయతో నాకు తెలియదు. నా తలకు అతని తల ఢీ కొడుతూ అలా అడుగుతుంటే తేళ్లు కుడుతున్నట్లుగా అయ్యి మరో పక్కకి తిరిగిపోయాను నేను. నువ్వు కూడా ఎంచక్కా మీ వదినలా అచ్చోసిన ఆంబోతులా. అంతవరకు అన్నీ మౌనంగా విని సహిస్తున్న నేను మరి భరించలేకపోయాను. బొత్తిగా అర్థం లేని మాటలు మాట్లాడకండి. ఉద్యోగం చేసినంత మాత్రాన ఆబోతులు ఎనుబోతులు కారెవరు అనేశాను వీలైనంతగా ధైర్యం కూడగట్టుకుని. అతను పిసరంత కాతరు లేకుండా నవ్వాడు, పెంకులు ఎగిరిపోయేలా. అర్థం లేకపోవడమేం? మీ వదిన కనుక అభిమానం కొద్దీ పరమ పతివ్రత అంటావు నువ్వు. ఆడది ఉద్యోగం చేయటం మడిగట్టుకుని కూర్చోవటమోనా? మా ఆఫీస్లోనే ఉన్నాయి 2 చిలకపిట్టలు. రోజూ నే చూడని భాగవతమా? నా ముందే ఎన్నోసార్లు వెల్లడయ్యారు వాళ్ళు. నా ప్రాణాలకు నువ్వున్నావని తెలియక పాలిపోతూనే చూస్తుంటే గోడలు బీటలిచ్చేలా నవ్వుతున్నాడతను. ఎవరితో చెప్పుకోను నా గోడు? ఆర్చేవారా తీర్చేవారా? మరలా ఒక్కసారి నాకు పొలం గట్టు దగ్గర ముసలమ్మ చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే దిగ్గుళ్ళుతున్నాను. ఈ సంగతులన్నీ వదినకు తెలిస్తే తిరుగులేని సలహా ఒకటి ఇచ్చి ఉండేదే నాకు. కానీ నా భర్తది అవినీతి ప్రవర్తన వదినా అని ఏ ఆడబిడ్డ చెప్పుకోగలదు? తండ్రి నాకు అందరి తండ్రుల వంటి వాడు కాడు. నేను లోపలెలా కుళ్ళి చేస్తున్నా పైకి నవ్వుతూ తిరిగితే చాలతనికి. నా కర్మ కొద్దీ నాకంటే ముందు అన్న పుట్టాడు. అదే అక్కయితే చెప్పుకొని ఓ గోల పెడితేనైనా బరువు తీరేదేమో. అత్త అభిమానం అందని మానిపండు. అంత రోషంతో శోష వచ్చినట్లయి నేను కూలిపోతుంటే బిఏ పుస్తకాలు కొనమన్నావేమిటి? ప్రైవేటుగా కాదు, మగాళ్ల కాలేజీలోనే చేర్పిస్తా, హాయిగా చదువుకుందు గాని అంటూ మాటలతో కాల్చేస్తున్నాడతను. నన్ను గట్టిగా గుంజాయించి మరీ అడుగుతున్నాడు. నాకేమీ వద్దు, నన్ను ఇలా బ్రతకనివ్వండి అన్నాను పూడుకుపోతున్న కంఠంతో. పైకి రాలేకపోయినా నా ఏడుపును పాప పుచ్చుకుందేమో. ఎవరో ప్రాణాలు తీసేస్తున్నట్లుగా క్యార్మని అరుస్తూ నిద్రలోంచి లేచిపోయింది. పోపో, నీ కూతురు ఏడుస్తుంది. అదోలా క్రూరంగా చూస్తూ నన్నొక తోపు తోశాడతను మంచం వైపు. అతను ఆ మర్నాడు వెళ్ళిపోదామో అనుకుంటుండగానే వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని వైరొచ్చింది. నాన్న కూడా అతనితో వెళ్లారు. వీళ్ళు అక్కడికి చేరుకోకముందే ఆ ముసలాయన పరలోకం చేరుకున్నారు. అట్నుంచి తిరిగొచ్చిన నాన్న కనుబొమ్మలు ముడివేసి పాప కేసి చూస్తూ, పాప పుట్టిన వేళ మంచిది కాదంటున్నారు వాళ్ళు, ఏమిటో మరి అంటూ కొద్దిగా బయట పెట్టారు. తలకు తగని అభాండం పడిందా చంటిగుడ్డు మీద. భయంగా చూస్తూ దగ్గరకు తీసుకున్నాను పాపని. ఏమన్నారు అంటూ వచ్చింది వదిన. ఇక్కడ సిద్ధాంతి గారు అదృష్టవంతురాలు అది ఇది అని ఆ వేళ చెప్పారన్నారు. ఈవేళ పూర్తిగా అందుకు విరుద్ధమా?
అయినా ఏమిటో మూఢనమ్మకాలు. చచా, ఐ నెవర్ బిలీవ్. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు ఇంతమంది మీ దగ్గరకు వచ్చారు, ఒక్కడు బ్రతికాడా? ఏం చేస్తాం, అతనికి వచ్చిన జబ్బు మంచిది కాదు, అంతేకాని పాప పుట్టిన వేళ మాత్రం కాదు, తుంటి కొడితే పళ్ళు రాలాయని. వదిన సహజ ధోరణిలో టకటక టైపు కొట్టినట్లు ప్రశ్నలు జవాబుల వర్షం కురిపించేస్తుంటే బుద్ధి లేక చెప్పా, నీ ముక్క నీ మహాతల్లి దగ్గరుంటుండగా అనుకున్నారేమో నాన్న. నోరు చప్పరిస్తూ లేచి వెళ్ళిపోయారక్కడి నుంచి మరే కబురు చెప్పకుండా. నా కళ్ళ వెంట అప్రయత్నంగా 2 నీటి బొట్లు రాలిపడ్డాయి. నాన్సెన్స్, పల్లెటూరు గబ్బిలాలని ఊరికే అన్నానా అంది చీదరింపుగా వదిన. నేను లేనప్పుడు నాన్న వదిన ఎలా మాట్లాడుకుంటారో, అసలు తరచూ మాట్లాడుకుంటారో లేదో తెలియదు, కానీ నేనున్నప్పుడు వాళ్ళిద్దరూ పాము ముంగీసలా కనబడేవారు నా కళ్ళకి. నాన్న వీలు కుదిరినంత వరకు ఆమెను తప్పించుకుని తిరగటానికి కూడా ప్రయత్నించేవారు. ఓ రోజు మాత్రం బోరులో పడిన ఎలకలా చిక్కుకున్నారు నాన్న. 3 నెలల అనంతరం హాల్లో నేను వదిన అన్నయ్య పాపను పెట్టుకొని కూర్చున్నాం. హనుమాయమ్మ గారు కూడా ఏ పని లేక మా మాటలు వింటూ కాస్త దూరంగా కూర్చుంది. నాన్న హాస్పిటల్ నుండి వచ్చారు. హనుమాయమ్మ గారు పాపని సరదాగా తీసుకెళ్లి ఆయన చేతిలో పెడుతూ, చూశారా, మనమరాలు అలిగి కూర్చుంది, తాత వస్తూనే పలకరించలేదని అంది చలోక్తిగా. అంటే మరోనాడు వస్తూనే పలకరించారని కాదు, ఆ సంగతి అందరికీ తెలుసు. మనమడు పుట్టాలన్న ఆశ నిరాశ కాగానే అంత ముభావమా అని అందరికీ అనిపిస్తూనే ఉందేమో. పసిపిల్లల కన్నా ఎక్కువ పట్టుదల నాన్న మీకు అని అందుకే అన్నాడేమో అన్నయ్య. నీ ముఖం లేరా అంటూ ఎత్తుకున్నారు నాన్న. అయినా హరిని మళ్ళా మగపిల్లవాడిని కంటేనే కానీ ఆ వెలితి తీరదు బాబు అంది గడుసుగా మాట్లాడుతున్నాను అనుకుంటున్న హనుమాయమ్మ గారు. నాన్న క్షణకాలం నవ్వబోయి ఊరుకున్నారు. ఆవిడంతటితో ఊరుకోకుండా, ఇంతకీ రోహిణమ్మ చెప్పినట్లు ఆడైతే ఏం మగైతేనేం అంది సాగదీస్తూ. వదిన తనకు దేనితో సంబంధం లేనట్లుగా న్యూస్ పేపర్ తిరిగేస్తోంది. నాన్న ఒకసారి ఆమె కేసి చూసి ఇలా అన్నారు, అవును ఎవరైతేనేమిటి, కానీ నేను వేసుకున్న ప్లాన్ చెడింది. హరిని అబ్బాయిని కంటుంది, వాడు మనింటి అల్లుడవుతాడని ఏదో ఆశపడ్డాను ముచ్చటగా. ఇంకా ఏదో అనబోతూ ఎందుకో హఠాత్తుగా ఆగిపోయారాయన. ఏమిటా అని నేను తెప్పరిల్లి చూడబోయేసరికి వదిన పేపర్ చేత్తో పట్టుకుని ఆయన ముఖంలోకి చూస్తోంది, కొద్దిగా కనుబొమలెత్తి. చాలా నిశ్శబ్దంగా ఉంది, ఎవరూ మాట్లాడరు. నాకు భయం వేసింది. ఓ, మేనరికం జరగాలనా మీ ముచ్చట? మీరు సరదాకి ఆ మాట అంటూ ఉండాలి. నిజంగా కాదు, నిజంగా ముమ్మాటికి నిజమేనని మీరెదురు తిరిగితే నేను నమ్మను. మీకు నిజంగా అంత ముచ్చటగానే ఉంటే అది అలాగా జరగకనే పోను. నేను చెప్పింది నిజమే కదూ? వదిన ఒక విధమైన ఆతృతతో హనుమాయమ్మ గారిని ప్రశ్నించింది చివరన. నేరక వీళ్ళందరి మధ్య ఇరికాను అన్నట్లు ముఖం పెట్టిందావిడ. రోహిణి, నువ్వు నా ప్రతి మాటను ఆలోచించకుండా ఆవేశంలో విమర్శిస్తావు అన్నారు నాన్న. దెప్పుతావు అంటే తన వలన తప్పు అని ఒప్పుకున్నట్లవుతుందని విమర్శ అన్నారేమో. వదిన ప్రశ్నార్థకంగా చూసింది. జరిగే వాటికన్నింటికీ మనం బాధ్యులము అనుకోవడం అవివేకం. ఘటనలనేవి మానవుడి చేతుల్లో లేవు. ఏదో మానవులం కనుక రకరకాలుగా ఆశపడటంలో పొరపాటేం లేదు. నాన్న వేదాంతిలా చెప్పాడు. ఘటన, అఘటన, దైవ నిర్ణయం, కర్మ, ఓహ్, ఇలాంటి పదాలు అన్నీ స్థితప్రజ్ఞులైనా చెప్పాలి, లేదా శుద్ధ తెలివి తక్కువ వాళ్ళైనా చెప్పాలి. కానీ అందరూ అంటుంటారు, ఎలాంటి వేళప్పుడంటే 1 చేత కానప్పుడు, 2 తమలో లోపాలను కప్పిపుచ్చుకునేటందుకు అంది టక్కున వదిన. నీ ఉద్దేశం ఏమీ గోప్యం లేదే? నువ్వు నన్నెప్పుడు అవమానం చేయాలనే చూస్తావు. లేదు, మీరు భుజాలు తడుముకుంటారు. రోహిణి అన్నాడు అన్నయ్య కంగారుగా. అననీరా, పెద్ద చిన్న తారతమ్యం తెలిసిన వాళ్ళెవ్వరూ అనరిలా అన్నారు నాన్న. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు తారతమ్యం తెలిసిన వాళ్ళు అని బాధపడుతుంటారు, అంతే కదూ? రోహిణి బిగ్గరగా పలికారు నాన్న. అందుకే మీకు ఒక్క మనవి, మీ చేతిలో ఉన్నది మీరు జారవిడుచుకున్నారు. మీ చేతిలో ఏమాత్రమూ లేని వాటికి అరులు చాచకండి, భ్రమలు పెట్టుకోకండి. మనమేం చేశాం అని అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండండి, చాలు. వదిన విసురుతో నాన్న పాపను నా ఒళ్ళో పడేసి విసురుగా లోనికి వెళ్ళిపోయాడు. వదిన యథాప్రకారం ఏమీ జరగనట్లే పేపర్ చదవటంలో మునిగిపోయింది. హనుమాయమ్మ గారు వంటింటికేసి నడుస్తుంటే నేను ఆమె వెనకాలే వెళ్ళాను. ఆవిడ వంటింటి గుమ్మం దగ్గర వెనుదిరిగింది. ఎంతైనా ముసలాయన కదా, పోనీ మీ వదినే కాస్త తగ్గి ఏదో అనబోతుంటే వస్తానుండండి అంటూ ఎవ్వరూ లేకుండా ఖాళీగా ఉన్న గార్డెన్ కేసి వెళ్ళిపోయాను. ఓ వారం రోజుల పాటు ఇంట్లో అతి గంభీరమైన వాతావరణం ఏర్పడింది. ఈలోగా నాన్న నన్ను తీసుకువెళ్ళమని అతనికి ఉత్తరం రాశారు. ఇంకా ఇల్లు దొరకలేదని, ప్రస్తుతానికి కావాలంటే ఆ పల్లెటూళ్ళలోనే దింపవచ్చు అని జవాబు కూడా వచ్చింది. నాకు వచ్చిందో ఉత్తరం, అదే అతను నాకు రాసిన మొదటి ఉత్తరం. అది విచిత్రంగా ఉంది. హరిణి, నేను నా కంటగట్టినప్పుడు నువ్వే నాకు ₹1,00,00,000 విలువన్నారు అందరూ. కానీ ఏ బిజినెస్లోనూ మదుపుగా పనికిరాకుండా పోయావు నువ్వు.
నీకా మీ నాన్నను అడగటానికి బోలెడంత ఆత్మాభిమానం. అడగలేవు కనుక నా దగ్గరకు రావాలని ఉంటే నేను చెయ్యమన్నట్లు చెయ్యగలిగితేనేరా. నీ వంటి అప్సర దొరికినందుకు మరొకడైతే కోటీశ్వరుడైపోను. నువ్వు బాగుపడలేదు, నన్ను బాగుపడనివ్వలేదు. అన్నీ ఆలోచించుకో. అంతేకాని మాటిమాటికి మీ నాన్న నిన్ను తీసుకోమని గోల పెడితే ఏం లాభం లేదు. ఇల్లు దొరకలేదన్న మాటకు ఎప్పుడూ ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులో ఊరు పేరు లేదు, తారీఖు లేదు, చివరి సంతకం కూడా లేదు. బహుశా అది అతని చేతివ్రాత కూడా అయి ఉండదనుకుంటాను. ఎన్ని జాగ్రత్తలో తీసుకుని ఉత్తరం రాశాడు. అభిమానాన్ని చంపుకొని ఆ ఉత్తరాన్ని నలుగురిలో పెట్టి నా పరువు పోవటమే తప్ప అతను మాత్రం దొరకడు. అదే అతని ఎత్తు. అసహ్యంతో కుతకుత ఉడికిపోతోంది నా హృదయం. ఉత్తరం వచ్చిందని ఎవ్వరికీ తెలియదు. చెప్పాలని నేను అనుకోనూ లేదు. నా మెదడుకి ఆలోచించే శక్తి నశిస్తోంది. అలాంటి సమయంలో నా దగ్గరికి వచ్చి ఎప్పుడు నీ ప్రయాణం అని సూటిగా అడిగారు. నోట మాట రాక చూస్తూ నిల్చున్నాను నేను. ఎన్నాళ్ళు ఇక్కడిలా ఉండవలసిన చోట ఉంటేనే అందరికీ మంచిది. ఏ తండ్రి అలా అనలేడేమో. వదినపై కోపంతో నా మీద మరింత అసహ్యం పెంచుకుంటున్న నాన్న మాటలకి నేను ఆశ్చర్యంలో మునిగిపోతున్నానే తప్ప సమాధానం ఏమని చెప్పాలో కూడా తోచలేదు. అన్నయ్య అప్పుడే వీధిలో నుండి వచ్చాడు. వెలవెలబోతున్న నా ముఖాన్ని, చికాకుతో ముకుళించుకొని పోతున్న నాన్న ముఖాన్ని మార్చి మార్చి చూసి ఏమిటి సంగతి అని గట్టిగా అడిగినట్లే అన్నాడు. ఏం లేదు, హరిణిని అత్తవారింట్లో దిగవిడిచి వద్దామనుకుంటున్నాను. కాకుల్లా పొడిచే ఈ లోకుల సూటిపోటి మాటలు నే వినలేను మరి. నాన్న చాలా సీరియస్గా అన్నాడు. ఓ దానికేం, కారు రెడీ. రోహిణిని పంపుతాను ప్రయాణానికి కాస్త హెల్ప్ చేయటానికి. రోహిణి అంటూ ఎదురుగా ఉన్న మేడమెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. రౌద్రాన్నంతటినీ పళ్ల మధ్యనే బిగబట్టుకుందామా అన్నట్లు కనిపిస్తున్న వదిన అంతవరకు తన వెనకనే నిల్చుని ఉన్నా గమనించలేదు అన్నయ్య. ఆ సమయంలో వదిన అక్కడికి రావడంతో నాన్నకు ఒళ్ళు బగ్గుమని ఉంటుంది. కానీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉందాయన ముఖం. వదిన అతి ధిక్కారంగా ఆయన ముఖంలోకి ఒకసారి చూసి నా కేసి తిరిగి, నిజంగా ప్రయాణమవుతున్నావా అని అదో గంభీర స్వరంతో అడిగింది. నేను ఏమని సమాధానం చెప్పే లోపలే నాన్నలో సహనం నశించింది. రోహిణి, ప్రయాణం కట్టించింది నేను, వెళ్తున్నది అది. మాటిమాటికి మధ్యపడటం నీకు మంచిది కాదు, వెళ్ళు విసురుగా అన్నారు. వదిన హృదయానికి ఆ మాట ఎంత దెబ్బతీస్తుందో తెలిసిన నాకు రక్తం సరసరా కాగిపోయింది. పూనకం వచ్చినట్లయింది. వెర్రెత్తినట్లుగా అరిచాను. అవును, నా అంతట నేనే పోతున్నాను. ఎవ్వరూ మధ్యన పడకండి. నా గొడవలో ఎవరూ జోక్యం కలిగించుకోకండి. వెళ్ళండి. నువ్వే వెళ్ళాలని నిశ్చయించుకున్నావా హరిణి? పాలిపోతున్న ముఖంతోనే ఇంకా ఏదో కొసపట్టుకుని వేళ్లాడుతుందామే. అవును నేనే. ఇక ఇంకొక క్షణం కూడా ఉండలేనిక్కడ. నరాలు బిగబట్టుకొని పిచ్చిగా అన్నాను. నాన్న పెదవుల మీద విజయపూరిత మందహాసం ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె వదనం కళ తప్పింది. చిన్న పిల్లవు కావు హరిణి, నిర్ణయించుకునే శక్తి లేకపోలేదు. ఇదే సరైన నిర్ణయమని నువ్వు అనుకుంటే నేనేం చెప్పలేను. నాన్న ముందు బేల పడకూడదని మొండిగా ఆమె నిగ్రహించుకుంటున్న కంఠస్వరాన్ని ఇంకా వింటే నాకేడుపే వస్తుంది. చెప్పవద్దనే కోరుతున్నది కటువుగా నాన్న కంఠస్వరం వినపడింది. వదిన చర్రున వెనుదిరిగి లోనికి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.